పచ్చని పంటలు పాల నురుగులతో ఆ పల్లె లోగిళ్లు కళకళలాడేవి. సిరి సంపదలతో సుభిక్షంగా తులుతూగేవి. అదంతా గతం. 10 ఏళ్లుగా కమ్మేసిన ప్రతికూల పరిస్థితులు హలదారిని సేద్యానికి దూరం చేశాయి. నలుగురికి అన్నం పెట్టిన వారు పొట్టకూటి కోసం కూలిబాట పట్టారు. హోటళ్లలో వెయిటర్లయ్యారు. మార్కెట్లో హమాలీలుగా, పరిశ్రమల్లో కార్మికులుగా మారారు. వ్యవసాయ దేశంలో మట్టి మనిషి మాయమవుతున్న తీరు చిత్తూరు జిల్లాలో కళ్లకు కడుతోంది. చిత్తూరు జిల్లాలోని ఈ గ్రామం మంగళపల్లి. వ్యవసాయ ఆధారిత గ్రామం. ఒకప్పుడు ఇక్కడ పాల నురుగులు, పంట పొలాలు వెల్లివిరిసేవి. ధాన్యరాసుల కుప్పలతో, సిరి సంపదలతో రైతు లోగిళ్లు తులతూగేవి. 90 ఇళ్లున్న ఈ గ్రామంలో 80 కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడేవి. మిగతా 10 కుటుంబాలు రైతు కూలీలుగా ఉపాధి పొందేవి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ పల్లెను ప్రతికూల పరిస్థితులు కమ్మేశాయి. భూగర్భ జలాలు అడుగంటి గొట్టపు బావులన్నీ ఎండిపోయాయి. లక్షల అప్పులతో బోర్లు వేసిన నీటి చుక్క జాడే లేదు. కొద్దో గొప్పో సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలేవు. అంతే, ఇప్పుడు కాడి ఎత్తే రైతే ఈ గ్రామంలో లేడు. పచ్చని పంట పొలాలు మచ్చుకైనా కనిపించవు. నలుగురికి అన్నం పెట్టిన అన్నదాతలే నేడు పొట్టకూటి కోసం కూలీ బాట పట్టారు. పలుగు పారా వదిలి కూలీలుగా మారారు. మార్కెట్లలో హమాలీ, హోటళ్లలో సర్వర్లుగా, తాపీ మేస్త్రీలుగా, పరిశ్రమల్లో కార్మికులుగా, డ్రైవర్లుగా అవతారమెత్తారు. కొద్దో గొప్ప ఉన్నవారు వడ్డీ కొట్లు, టీ బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మామిడి చెట్లు పొలం 2 ఎకరాల్లో కూడా చెరుకు నాటితే ఒక 10 మందిలో అవుతుంది. 1 లక్ష రూపాయలు వస్తుంది. మామిడి తోపులో ఒక 20,000 వస్తుంది. ఈ పాలు బిల్లు 6 ఆవులు పెట్టుకొని 6 ఆవులు రోజు క్యాన్కు పంపిస్తా ఉంటుంది బాలాజీ డైరీకి. ఇప్పుడు అదంతా లేకుండా ఒక ఆవును పెట్టుకొని అట్లా జీవనం. నీళ్లు లేవు. ఉండే ముందు ఏదో బావుల్లో నీళ్లు ఉన్నాయి, పైరు చేస్తూ ఉంటుంది. ఆ భూమి బీడుగా మారిపోయి మా భార్య సంఘమిత్రగా పనిచేసి ఆ వచ్చిన డబ్బు ఒక ఆవును పెట్టుకొని పాలు వెండి జీవనం పోషించుకుంటున్నాము. 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలకు 2 బోర్లు వేస్తే 2 డ్రై అయిపోయినాయి. ఇప్పుడు కోళ్ళ ఫారం పెట్టుకుని అట్లా జీవనం గడుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు 10 ఏళ్ళుగా వర్షాలు లేని వల్ల, నీళ్ళు లేని వల్ల గాలికొత్త దగ్గర నందిని రెస్టారెంట్లో 4,000 జీతానికి పనిచేసుకుంటూ మా కుటుంబాన్ని ప్రోత్సహించుకుంటాం. రాయలసీమ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో భూమి పుత్రుల దుస్థితి ఇదే. ఏ కుటుంబాన్ని కదిపినా బతుకు బరువు గాథలే. ఏదో బతుకులు ఈడుస్తున్నామన్న వారి మాటలు అన్నదాతల దయనీయ బతుకు చిత్రానికి దర్పణం పడుతున్నాయి. బోర్లు వేసి నాకు నీళ్ళు శుద్ధంగా లేవు. పిల్లలకి నేను నా భార్య మీద కూలికి పోయి సంపాదించి నేను కూలి బండికి పోతాను. కూలి బండికి పోయి నాకు ఈ పొద్దు మధ్యాహ్నం పోతే రేపు మధ్యాహ్నం వస్తాను. 250 రూపాయలు ఇస్తారు. పూర్తిగా బోర్లన్నీ డ్రై అయిపోయేసి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంది. మాకంతా బోర్లు డ్రై అయిపోయి అడుగంటకి పోయినా నీళ్ళని నేను ఏదో కొంచెం గొప్పల ట్యాంకుల్లో పాడు తోలుకొని వచ్చుకొని బయట నుంచి ఈ కోళ్లు కాపాడుకుంటున్నాం మేము. మా పరిస్థితులు ఇవి. అసలు ఈ దుస్థితికి కారణమెవరు? అన్నదాత కాడ వదలడానికి దారి తీసిన పరిస్థితులేంటి? ప్రకృతి వైపరీత్యాలు ఓ కారణమైతే కనికరించని ప్రభుత్వం మరో కారణం. విద్యుత్ కోతలు, అందని జలయజ్ఞ ఫలాలు హలదారిని సుడిగుండంలోకి నెడుతున్నాయి. అన్నపూర్ణేశ్వరిగా పేరుగాంచిన రాష్ట్రంలో అన్నదాతలు అన్నమో రామచంద్ర అంటూ దీనంగా అర్థిస్తున్నారు. వ్యవసాయంలో కష్టాలు నష్టాలకు తలొగ్గిన అన్నదాతలు కాడిని దించుతున్నారు. అందుకు సజీవ సాక్ష్యమే మనమున్న ఈ పల్లె. ఇక్కడ రైతులంతా 10 ఏళ్లుగా వ్యవసాయానికి దూరం అయ్యారు. ఇతర వృత్తుల్లో స్థిరపడిన దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అనాదిగా భూమిని నమ్ముకున్న భూమి పుత్రుల బతుకు చిత్రమే ఇక్కడ తారుమారైంది. కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, చిత్తూరు, ఈటీవీ న్యూస్.